ప్రవహించే నదులు ప్రకృతి శక్తిని నిరంతరం గుర్తు చేస్తూ ఉండే చోట ప్రకృతి భాషలోనే ఎంతో ఓర్పుగా బదులిచ్చిన ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. వంతెనలను పెంచే వ్యక్తి హేలీ వార్, పద్మశ్రీ 2026. భారతదేశపు తూర్పు కొండలలో ఋతుపవనాలు, వర్షాలు, తుఫానుల రూపంలో తమ ఉనికిని లిఖిస్తాయి. ప్రకృతితో ప్రజలు పోరాడరు, దాని మాట వింటారు. ఇక్కడ 1957లో మేఘాలయలో సోహ్రా దగ్గర్లో ఉన్న సుదూర గ్రామం సియేజ్లో ఖాసీ కొండల ప్రజల నడుమ హేలీ వార్ జన్మించారు. 10 ఏళ్ల వయసులో ఆధునిక ప్రపంచంలో అత్యంత అరుదైన ఒక గుణాన్ని ఆశించే ఒక సాంప్రదాయంలో ఆయన అడుగుపెట్టారు. సహనం నిమిషాల రూపంలో కొలవలేనిది, ఏళ్ల తర్వాత కూడా తరతరాలుగా కొలవదగినది. నదుల మీదగా సజీవ వేళ్ల వంతెనను నిర్మించే సాంప్రదాయం ఖాసీ ప్రజల సుసంపన్నమైన వారసత్వంలో ఒక అమూల్య ఆభరణం. ఫికస్ ఎలాస్టికా అనే రబ్బరు అత్తి చెట్టు యొక్క వాయు మూలాల నుండి ఏర్పడిన ఈ నిర్మాణాలు మెచ్యూర్ కావడానికి దశాబ్దాలు పడుతుంది. అవి మెలితిరుగుతూ బలపడుతూ పెరుగుతాయి, అడవిలో అంతర్భాగంగా మారిపోతాయి. మానవ చాతుర్యం ఇంకా ప్రకృతి శక్తి మధ్య సమన్వయం. మా తాతయ్య నన్ను అడవిలోకి తీసుకువెళ్లేవారు. వేర్లతో ఏర్పడిన వంతెనలు ఉన్న చోట నదిని దాటడానికి ప్రజలు ఎన్నో మైళ్ళు నడవాల్సి వచ్చేది. మా పొలాలకు వెళ్ళడానికి ఇదే ఏకైక దారి. సజీవ వేర్ల వంతెనలను ఎలా నిర్మిస్తారో మా తాతగారు నాకు చూపించారు. వేర్లను ఎలా ఎంచుకోవాలి, వాటిని ఎలా సంరక్షించాలి, అవి బలంగా మారేంత వరకు నదికి ఆవలి వైపుకు వాటికి ఎలా ఆధారాన్ని కల్పించాలనేది ఆయన నాకు చూపించారు. ఈ వంతెనలు కేవలం నదిని దాటడానికి మాత్రమే కాదని, అవి మన అస్తిత్వంలోనే ఒక భాగమని ఆయన నాతో చెప్పారు. బాధ్యతలు ఉన్నా, మిరియాలు, పోకచెక్క తోటల్లో పని ఉన్నా హేలీ వార్ వంతెనల సంరక్షణను ఖచ్చితంగా చూసుకుంటారు. వాటిని శుభ్రపరుస్తూ బలంగా చేస్తూ వాటి పెరుగుదలకు దారులు చేస్తాడు. ఎందుకంటే ఒక సజీవ వంతెన ఎప్పటికీ పూర్తి కాదు, దాన్ని పోషించాలి ఒక ప్రాణిలా. నేడు ప్రతి ఏటా 10,000 మందికి పైగా సందర్శకులు ఈ అద్భుతమైన కట్టడాలను వీక్షించడానికి సియేజ్కు వస్తారు. వాటి సౌందర్యానికి, అవి సూచించే జ్ఞానానికి ఎటువంటి కాలుష్యాన్ని కలిగించని ఒక రకమైన ఇంజనీరింగ్కు ఆకర్షితులై వారు వస్తారు. మేఘాలయలో మేము మా సంప్రదాయాలకు విలువనిస్తూ ఈ సజీవ వేర్ల వంతెనలను పరిరక్షించడానికి ప్రయత్నిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇది నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి, నా గ్రామానికి, అంతేకాకుండా మా తాతగారికి, అలాగే ప్రకృతితో పోరాడమే కాకుండా దానితో కలిసి జీవించడమే. ఆ మార్గాన్ని నాకు నేర్పించిన నా తండ్రికి కూడా నేను గౌరవాన్నిస్తున్నాను. శ్రీ హేలీ వార్, పద్మశ్రీ 2026. 100,000,000 వందనాలు.